ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరు ఒకరోజు తప్పకుండా మా ఇంటికి రావాలి. గట్లనే బిడ్డ. అమ్మని క్షేమం అడిగినాను చెప్పు. అలాగే, వెళ్ళొస్తానమ్మా. కావేరి, బాయ్. బాయ్ మావయ్య, ప్రియా, బాయ్ బావ. అత్తయ్య, వెళ్ళొస్తాను. ఈ తాళిబొట్టు మీకిచ్చి క్షమాపణ చెప్పాలి అనుకున్నాను, కానీ ప్రియా వాళ్ళందరి ముందు చెప్పడం మంచిది కాదనే మీకు ఇవ్వలేదు. ఒక మంచి రోజు చూసి ఈ తాళిబొట్టు మీకు ఇస్తాను. నడవమ్మా. బిడ్డా, మొత్తం మీద 2 దిక్కులా మనం గండంలోకెళ్ళి బయటపడినట్టే. ఈ పాటిక విక్రమ్ గాడు గుండమ్మని ధనుంజయ్ గాడిని లేపేసుంటాడా నాన్నా? దానిలో డౌట్ ఏం లేదు ప్రియా. కానీ నాన్న, శివకి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నేను తన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు. దాందే ఉందిలే బిడ్డా, గదంతా నేను చూసుకుంటా కదా. పద. అల్లుడొచ్చిందమ్మా. అల్లుడు, అసలు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? మాట మాట్లాడావంటే చంపేస్తాను. అసలు మీరు మనుషులా లేదా మృగాలా? శివ, అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏమైంది నీకు? ఏమైందా? మీరేంటో మీ బ్రతుకులేంటో అంతా బయటపడిపోయింది. ఇప్పటి వరకు చేసిన మీ దుర్మార్గాలు సరిపోలేదన్నట్టు మీ నేరాలు బయటపడిపోతాయని భయపడి ఇప్పుడు ఆ గుండమ్మ ప్రాణాలు కూడా తీసేశారు కదరా. శివ, మేం ప్రాణాలు తీసుకునేంది? అయినా మేమేం దుర్మార్గాలు చేసినాం? అసలుగా గుండమ్మ ఎవరు? ఏంటి? గుండమ్మ ఎవరా? అది చెప్తే సరిపోతుందా, లేక ఆమె చావు వెనుకున్న సాక్ష్యాలని కూడా బయట పెట్టమంటావా? సాక్ష్యమా? ఎస్, అవును. చూస్తావా? ధనుంజయ్, దిగు. ఇదిగో చూడు. శివ, వీడి పేరేమన్నావు? ధనుంజయ? అసలు ఎప్పుడూ వినలేదే. ఎవడు బిడ్డ వీడు? వీన్నెప్పుడు అసలు నేను చూడను కూడా లేదు. ఏంటి? చూడను కూడా చూడలేదా? ఏం ధనుంజయ్, ఈ వెంకటరత్నంకి
నువ్వెవరో కూడా తెలియదంట కదా. ఈ ధనుంజయ అనే వాడి పేరే నీకు తెలీదన్నావు కదా వెంకటరత్నం. మరి ఈ నెంబర్ ఎలా సేవ్ అయింది? ఫోన్ చేసి మాట్లాడిన కాల్ హిస్టరీ ఎక్కడి నుంచి వచ్చింది నీ ఫోన్లో? చెప్పు, ఎక్కడి నుంచి వచ్చింది నీ ఫోన్లో? ఇంకా బుకాయించాలని చూడకు వెంకటరత్నం. నువ్వు నీ కూతురు కలిసి మా అత్తయ్య వాళ్ళ మీద పగతో చేసిన దుర్మార్గాలన్నీ నాకు తెలిసిపోయాయి. ఇంక మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగోండి, మొన్న గంగని కిడ్నాప్ చేసిన గుండమ్మ అనే ఆవిడ వెనుకున్నది వీళ్లే. ఆ గుండమ్మ తమ్ముడైన ఈ ధనుంజయ స్వయంగా ఒప్పుకున్నాడు. అవును సార్, ఈ వెంకటరత్నం ప్రియా కలిసే మా అక్కతో ఈ గంగని కిడ్నాప్ చేయించారు. ఆ విషయం బయటపడుతుందని మనుషులతో మా అక్క ప్రాణం తీయించారు వీళ్ళు. నా ప్రాణం కూడా తీయబోయే సమయానికి ఈ డాక్టర్ సారే వచ్చి నన్ను కాపాడారు. ఈ వెంకటరత్నం నాతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఇస్తాను. వీళ్ళని అరెస్ట్ చేయండి సార్. కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి. ఆగండి. ఈ విషయంతోనే నా బిడ్డ ప్రియకి ఏ సంబంధం లేదు. నాన్న, నువ్వుండు బిడ్డ. గా అరెస్ట్ ఏదో నన్ను చేయండి. ఇదంతా చేసింది నేనే. అనవసరంగా నా బిడ్డని దీంట్లోకి తీసుకురాకండి. ఇన్స్పెక్టర్ గారు, ఆయన చెప్పిన దాంట్లో నిజం లేదు. ఇందులో అసలైన నిందితురాలు ఈ ప్రియ. లేదు సార్, నేరం నేనే ఒప్పుకుంటున్నా కదా. మీకు దొరికే ఏ సాక్ష్యాలనైనా నేనే ఉంటాను. వాటిని కూడా మీరే పరీక్షించుకోండి. దయచేసి నా బిడ్డని దీంట్లోకి తీసుకురాకండి. మీకు దండం పెడతా సార్. నన్నే అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయండి.